హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్‌లో మనం ఎంఎస్ ఎక్సెల్‌లోని ఫార్ములా ట్యాబ్ గురించి చెప్పుకుందామండి. బేసిక్‌గా ఇక్కడ మీరు చూస్తే, మనం నార్మల్‌గా కాలిక్యులేటర్ యూజ్ చేసి ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ లేకపోతే ఇంకా చాలా వాల్యూస్‌ని ఫైండ్ చేస్తూ ఉంటాం. అవునా? అలా కాకుండా మనకి ఎంఎస్ ఎక్సెల్‌లో డిఫాల్ట్‌గా కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఎలా కాలిక్యులేషన్ అనేది చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ అని ఉంది కదా! సో, నేనిప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్‌ని క్లిక్ చేస్తానండి. ఇన్సర్ట్ ఫంక్షన్‌ని క్లిక్ చేసేటప్పుడు, ఇన్సర్ట్ ఫంక్షన్ అని నేను క్లిక్ చేయగానే, నాకిక్కడ ఒక ఇన్సర్ట్ ఫంక్షన్ అనే బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ అనే బాక్స్ వచ్చేసింది చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఏ ఫంక్షన్ అని ఉంది కదా! దీనిలో నాకు చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఏది కావాలంటే అది నేను తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను యాడ్ అంటే ఎడిషన్ సమ్ కదా! మనం సమ్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను సమ్ కోసం వెతకాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా! సెర్చ్ ఫర్ ఎ ఫంక్షన్ అని. ఈ బాక్స్‌లో ఇది తీసేసి నేను సమ్ అని అంటాను. సమ్ అని గో అని అనగానే మనకి సమ్ దగ్గరకొచ్చేస్తుంది చూడండి. నేను ఎప్పుడైతే సమ్ టైప్ చేసి గో అన్నానో వెంటనే మనకి సమ్ దగ్గరకొచ్చేసింది. అవునా? సో, ఇప్పుడు నేను అది క్లిక్ చేసి ఓకే అంటానన్నమాట. ఓకే అనగానే మనకిక్కడ చూడండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకిక్కడ కర్సర్ ఎక్కడ పెడతామో అక్కడ మనకు ఆటోమేటిక్‌గా అదొచ్చేసింది. నేనది క్లోజ్ చేసేసాను కాబట్టి అది మళ్ళీ పోయింది. సో, అగైన్ నేనేం జేస్తాను, సమ్‌ని మళ్ళీ యూజ్ చేస్తాను. ఎలా? సేమ్ ఇప్పుడు నేనెలా చెప్పానో అలానే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఫంక్షన్ క్లిక్ చేశాను. ఇన్సర్ట్ ఫంక్షన్‌ని క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ నేను సమ్ అని ఇచ్చాను. అగైన్ సమ్‌ని క్లిక్ చేశాను. ఓకేనా? ఎప్పుడైతే సమ్‌ని క్లిక్ చేసి ఓకే అన్నానో ఆటోమేటిక్‌గా నాకిక్కడ సమ్ అని వచ్చేసింది చూడండి. ఇప్పుడు నేనిక్కడ నంబర్ 1, నంబర్ 2 అని అడుగుతుంది కదా! సో, నంబర్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 23 అగైన్ 23 అని ఇచ్చాను. ఓకే అన్నాను. ఓకే అనగానే చూడండి 23+23 మనకి 46 వచ్చేసింది. అంటే ఆ 2 వాల్యూస్‌ని అది యాడ్ చేసేసింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 26 ఇక్కడ ఒక 35 అని ఇచ్చాననుకోండి. ఈ 2 వాల్యూస్‌ని నేనిక్కడ తీసుకున్నాను. సో, ఇప్పుడు నేనిక్కడ కర్సర్ పెట్టేసుకొని అగైన్ ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ అంటాను. ఇన్సర్ట్ ఫంక్షన్ అనగానే ఇక్కడ చూడండి. ఇక్కడ అగైన్ నేను సమ్‌ని క్లిక్ చేసేసి ఓకే అన్నాను. అగైన్ మనకిక్కడ చూడండి ఆటోమేటిక్‌గా సమ్‌ని క్లిక్ చేసి ఓకే అనగానే మనకిక్కడ సమ్ ఫార్ములా ఇన్సర్ట్ అవుతుంది. సో, ఇప్పుడిక్కడ ఈ 2 వాల్యూస్ యాడ్ అయిపోయినాయి. అవునా? ఇప్పుడు మనం ఎంటర్ అంటే ఆటోమేటిక్‌గా ఆ 2 వాల్యూస్ అడిషన్ వాల్యూ వచ్చేసింది చూసారా? సో, అలా మనం ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఈవెన్ సమ్మే చేయాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ యావరేజ్ చేయాలనుకున్నాను. చూడండి ఈ బాక్స్‌లో ఈ వాల్యూస్‌కి సంబంధించిన యావరేజ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను? అగైన్ ఇక్కడ కర్సర్ పెట్టేసాను. ఇన్సర్ట్ ఫంక్షన్‌లోకి వెళ్ళాను. ఇప్పుడు నాకు కావాల్సిందేంటి? యావరేజ్. చూడండి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో, యావరేజ్ మీద క్లిక్ చేస్తాను. ఓకే. చూసారా వెంటనే యావరేజ్ ఆఫ్ డి5, ఈ5 అని వచ్చేసింది. సో, ఇప్పుడు నేను ఓకే అనగానే యావరేజ్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ 30.5 వచ్చింది. సో, ఇలా మనం ఏ కాలిక్యులేషన్ కావాలంటే ఆ కాలిక్యులేషన్ అనేది ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే ఆటో సమ్ అండి. ఇక్కడ చూసారా ఆటో సమ్ అని ఉంది మనకి. సో, ఈ ఆటో సమ్ యూజ్ చేసి ఎలా కాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆటో సమ్ దగ్గర డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది కదండీ! ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకిక్కడ చూడండి కంప్లీట్‌గా ఆటో సమ్‌లో డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేయగానే నాకు కంప్లీట్‌గా ఏమేమి వచ్చేసాయి? ఆటో సమ్‌లో ఉన్న డ్రాప్ డౌన్ ఆప్షన్‌లో యావరేజ్, సమ్, కౌంట్ నంబర్స్, మాక్స్, మినిమమ్ ఇవన్నీ వచ్చేసాయి. అవునా? సో, ఇప్పుడు అవన్నీ మనం చూద్దాం. యావరేజ్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం చూసాం కదా! ఆల్రెడీ సమ్ యావరేజ్. సేమ్ అదే ఇక్కడ కూడా మనకుంది. అది కూడా మనం ఒకసారి చేద్దాం. చూడండి దానికోసం నేనిక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ టేబుల్‌ని ఎలా ప్రిపేర్ చేశాను అంటే, నేనిక్కడ కొంతమంది స్టూడెంట్స్ డేటా తీసుకున్నానండి. వాళ్ళకొచ్చిన సబ్జెక్ట్ మార్క్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ టోటల్ అని ఉంది కదా! ఈ టోటల్‌ని నేనిక్కడ నార్మల్‌గా తీసుకున్నాను. అంటే వీళ్ళకొచ్చిన మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ అని ఉన్నాడు కదా! చరణ్‌కి కంప్లీట్‌గా ఈ 4 సబ్జెక్ట్స్‌లో టోటల్ ఎంత వచ్చింది. అలా టోటల్ కూడా నేను తీసేసుకున్నాను. సో, ఇప్పుడు మనం చూడాల్సింది సమ్ చూద్దాం. ఓకేనా? అంటే నేను టోటల్ ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే, మన సమ్ టోటల్ టాలీ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి. ఓకేనా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను ఇక్కడ ఆటో సమ్‌లోకి వెళ్ళి సమ్‌ని క్లిక్ చేస్తాను. ఓకేనా? సమ్‌ని క్లిక్ చేయగానే అది చూసారా ఏం తీసుకుంది? F2 తీసుకుంది. అలా కాకుండా నాకు ఈ వాల్యూస్ మాత్రమే కావాలి. అవునా? ఈ 4 వాల్యూస్‌ని యాడ్ చేస్తే ఎంతొస్తుందో అది మాత్రమే నాకు కావాలి. సో, నేను ఈ 4 వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేను సింపుల్‌గా ఎంటర్ అంటానండి. చూడండి 334 వచ్చిందా లేదా? అంటే మన ఫార్ములా మనకి కరెక్ట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ప్రతిసారి ఇక్కడ కూడా ఆ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. వన్స్ మనం ఈ సెల్‌లో ఫార్ములా ఇచ్చాము అంటే, ఇక్కడ మనం ఫ్రీ హ్యాండిల్ అని మీకు చెప్పాను కదా! ఈ కార్నర్‌లో ఉంటుంది. ఫ్రీ హ్యాండిల్ పెట్టి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా రిమైనింగ్ సెల్స్‌లో కూడా సేమ్ ఫార్ములా అప్లై అయిపోతుంది. అంటే ఈ సెల్‌లో కూడా ఈ మార్క్స్ అన్నీ యాడ్ చేసేస్తుంది. ఈ సెల్‌లో కూడా ఈ మార్క్స్ అన్నీ యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి మనకి సేమ్ వాల్యూస్ వచ్చాయి. చూసారా? అలా మనం సమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకున్నది ఏంటండి ఆటో సమ్‌లో యావరేజ్. అవునా? ఇప్పుడు యావరేజ్ గురించి చూద్దాం. చూడండి ఇక్కడ యావరేజ్ అని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి యావరేజ్ అంటే ఏంటి? బేసిక్‌గా ఈ టోటల్ సమ్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. అవునా? టోటల్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో, అలా చేయకుండా మనం సింపుల్‌గా ఇక్కడ వేసేయొచ్చు. నేనిప్పుడు చూడండి ఇక్కడికి వెళ్లి యావరేజ్ సెలెక్ట్ చేస్తాను. యావరేజ్ సెలెక్ట్ చేసినప్పుడు మొత్తం తీసేసుకుంది కదా! సో, నేనిప్పుడు సింపుల్‌గా ఈ 4 మాత్రమే సెలెక్ట్ చేస్తాను. 4 మాత్రమే సెలెక్ట్ చేసి, లేదు అనుకుంటే నేను ఇదొక్కటే సెలెక్ట్ చేసి డివైడెడ్ బై 4 అంటాను. ఓకేనా? ఎంటర్ అంటాను. చూడండి. అంటే ఏంటి ఇక్కడ మనకి యావరేజ్‌ను మనం డైరెక్ట్‌గా డివైడెడ్ బై తీసుకోకూడదంట. డూ యూ వాంట్ టు యాక్సెప్ట్ థిస్ ఫంక్షన్ అంటే ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా. బేసిక్‌గా అలా తీసుకోకూడదు అని చెప్తుంది. సో, అంటే ఇప్పుడు మనం ఎలా యావరేజ్ ఫైండ్ చేయాలి? అంటే మనం బేసిక్‌గా యావరేజ్ అంటే బై 4 చేయాలి అని ఇలా ఇచ్చేస్తాం కదా! కానీ అలా కాకుండా అందుకే మనకిక్కడ ఫార్ములా అండి. అంటే అదే కౌంట్ తీసేసుకొని అదే డివైడెడ్ బై చేసేస్తుంది. మనం ప్రత్యేకంగా చేయక్కర్లేదు. అంటే ఇప్పుడు నేనిక్కడ ఏమి ఇవ్వాలి? సింపుల్‌గా యావరేజ్ ఆఫ్ అని చెప్పేసి ఈ 4 వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ చూడండి ఈ 4 వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఎంటర్ అంటాను. చూడండి ఆటోమేటిక్‌గా యావరేజ్ వచ్చేసింది. సో, అంటే మనం ప్రత్యేకంగా మనం యావరేజ్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మనం యావరేజ్ అని ఇచ్చాం కాబట్టి అది యావరేజే తీసుకుంటుంది. ఓకేనా? సో, అగైన్ మళ్ళీ నేనిక్కడ ఫ్రీ హ్యాండిల్‌తో డ్రాగ్ చేశాననుకోండి. కంప్లీట్ అందరికి ఎంత యావరేజ్ వచ్చిందో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? అలా మనం యావరేజ్ ఫైండ్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ మనకున్నదేంటి? కౌంట్ నంబర్స్. కౌంట్ నంబర్స్ గురించి చూద్దామండి. కౌంట్ నంబర్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి? 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, మనం సబ్జెక్ట్స్‌ని కౌంట్ చేద్దాం. లేదు ఇక్కడ టోటల్‌తో కలిపి మనకి 5 నంబర్స్ ఉన్నాయి కదా! సో, నేనిప్పుడు సింపుల్‌గా ఫార్ములా టైప్ చేయకుండా ఆటో సమ్‌లోకి వెళ్లి కౌంట్ నంబర్స్‌ని క్లిక్ చేస్తాను. చూడండి కౌంట్ నంబర్స్‌ని క్లిక్ చేయగానే ఇక్కడ వరకు తీసేసుకుంది. మనం ఎక్కడి వరకు కౌంట్ చేయాలనుకున్నాం? ఇక్కడి వరకే కదా! సో, నేను ఇక్కడి వరకు సెలెక్ట్ చేసి ఎంటర్ అన్నాను. చూడండి 5 వచ్చేసింది. ఎందుకంటే ఇవన్నీ 5 వాల్యూసే కదా మనం సెలెక్ట్ చేసాం. సో, అలా మనం కౌంట్ నంబర్స్ చేస్తాం. ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండిల్ చేశాననుకోండి, ఆటోమేటిక్‌గా ప్రతీదీ కూడా సేమ్ ఫార్ములా తీసుకొని అన్నిటికి కూడా 5 నంబర్సే ఉన్నాయి కదా! సో, ఆ 5 నంబర్స్ మనకిక్కడ వచ్చేసాయి. సో, అలా మనం కౌంట్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే, కౌంట్ నంబర్స్ తర్వాత మనకున్నది ఏంటండి మాగ్స్. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ మాగ్స్ గురించి చూద్దాం. మాగ్స్ అంటే ఏంటి అంటే, ఈ 4 వాల్యూస్‌లో ఏది మాక్సిమం వాల్యూ అనేది మనకు ఫైండ్ చేసి చెప్తుంది. చూడండి ఇప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ కర్సర్ పెట్టేసి ఆటో సమ్‌లోకి వెళ్ళి మాగ్స్ అంటాను. మాగ్స్ అనగానే ఈ రేంజ్ అంతా తీసేసుకుంది. బట్ మనకు కావాల్సింది 4 వాల్యూస్ కాబట్టి నేను ఆ 4 వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అన్నాను. చూడండి ఈ 4 వాల్యూస్‌లో ఏది మాక్సిమం నంబర్? 56, 92, 92, 94లో 94 మాక్సిమం నంబర్ కదా! సో, 94 వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తాను. ఆటోమేటిక్‌గా ప్రతి స్టూడెంట్ యొక్క మాక్సిమం మార్క్స్ మనకిక్కడ చూపించేస్తుంది చూడండి. అలా మనం మాక్సిమం వాల్యూని ఫైండ్ చేయొచ్చు. అలానే మినిమమ్ వాల్యూ. చూడండి ఇప్పుడు మినిమమ్. నెక్స్ట్ మనకున్నది మినిమమ్ కదా! సో, నేనిక్కడ కర్సర్ పెట్టేసి మినిమమ్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? మినిమమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. మినిమమ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఈ రేంజ్‌ని ఈ 4 వాల్యూస్‌లోనే నాకు మినిమమ్ కావాలి. 4 వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సింపుల్‌గా ఎంటర్ అన్నాను. చూడండి మినిమమ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండిల్ పెట్టి డ్రాగ్ చేస్తాను. ప్రతి స్టూడెంట్ యొక్క మినిమమ్ మార్క్స్ వచ్చేసాయి చూడండి.
సో ఇలా మనం ఈజీగా ఆటో సమ్‌లో యావరేజ్ గాని, సమ్ గాని, లేకపోతే మాక్సిమం, మినిమమ్, కౌంట్ ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ చేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ మనకున్నదేంటండి? రీసెంట్‌లీ యూజ్డ్. ఇక్కడుంది చూడండి రీసెంట్‌లీ యూజ్డ్. రీసెంట్‌లీ యూజ్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు రీసెంట్‌గా మనం ఏ ఫార్ములాస్ అయితే యూజ్ చేసామో, అవన్నీ ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా కనిపిస్తాయండి. చూడండి ఇది నేను ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం ఇప్పుడు యావరేజ్ యూజ్ చేసాం కదా! అలానే సమ్ యూజ్ చేసాం కదా! అలానే ఇఫ్ యూజ్ చేసాం. ఇఫ్ యూజ్ చేయలేదు. అంటే ఇంతకుముందు నేను యూజ్ చేశాను. సో, అక్కడ అది ఫీడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ మీకు చెప్పినప్పుడు నేను యావరేజ్ సమ్ యూజ్ చేశాను కదా! సో, ఆ 2 ఇక్కడొచ్చాయి. ఓకేనా? అలానే మళ్ళీ ఇవన్నీ నేను ఇంతకు ముందు యూజ్ చేశాను. అవన్నీ ఇక్కడొచ్చాయి. అంటే ఏంటి? ఇవన్నీ నేను రీసెంట్‌గా యూజ్ చేశాను. అందుకే ఇందులో రీసెంట్‌గా ఏ ఫార్ములాస్ అయితే యూజ్ చేశామో, అవన్నీ మనకి రీసెంట్‌లీ యూజ్డ్‌లో మనకి చూపించేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ మనకున్న ఫార్ములా ఏంటంటే ఫైనాన్స్ అండి. ఫైనాన్స్‌లో మనం అన్నీ యూజ్ చేయం. కాకపోతే మనం ఇంపార్టెంట్ 3 ఫార్ములాస్ గురించి చెప్తానండి. ఇక్కడ ఫార్ములాస్ అంటే నేను ప్రతి ఒక్క కేటగిరీలో కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ మాత్రమే చెప్తాను. అంటే మనం రెగ్యులర్‌గా ఏవైతే యూజ్ చేస్తామో అవి మాత్రమే నేనిప్పుడు చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనం యూజ్ చేసేవేంటి అంటే పీఎంటీ, పీపీఎంటీ అవి యూజ్ చేస్తామండి. పీఎంటీ అంటే పర్ మంత్ ట్రాన్సాక్షన్ అండి. ఓకేనా? ప్రిన్సిపల్ పర్ మంత్ ట్రాన్సాక్షన్ అంటే పీపీఎంటీ. ఓకేనా? సో, ఇప్పుడు వీటి గురించి మనం చెప్పుకుందాం. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను? ఇంట్రెస్ట్ పర్ మంత్ ట్రాన్సాక్షన్ అండి. ఐపీఎంటీ అంటే. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లోన్ అమౌంట్ తీసుకున్నారండి. ఎంత తీసుకున్నారు? 5,00,000 తీసుకున్నారు బ్యాంక్ నుంచి. ఓకేనా? ఇంట్రెస్ట్ రేట్ వచ్చి పర్ యానమ్ అంటే ఇయర్లీ ఇంట్రెస్ట్ ఆయనకి 9% వేశారంట బ్యాంక్ వాళ్ళు. అలానే ఎన్ని ఇయర్స్ వరకు? 5 ఇయర్స్ వరకు ఆయనకి ఛాన్స్ ఉంది. ఓకేనా? అంటే ఏంటి? ఆయన 5 ఇయర్స్‌లోగా ఈఎంఐస్ కట్టేసి కంప్లీట్ చేసేయాలి. ఆయన లోన్ అమౌంట్‌ని రిటర్న్ ఇచ్చేయాలి. సో, అది యాక్చువల్‌గా రూల్. సో, ఇప్పుడు ఈజీగా ఫైండ్ చేయాలి. అంటే పర్ మంత్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే ఈఎంఐ అండి. ఆయన ఈఎంఐ ఎంత కట్టాలి ఈ వాల్యూస్‌కి అనేది మనం ఇక్కడ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి పర్ మంత్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, ప్రతి మంత్ ఆయన ఎంత పంపిస్తున్నారు బ్యాంక్‌కి. ఓకేనా? ఈఎంఐ రూపంలో. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ అంటాం కదా! అంటే ఎవ్రీ మంత్ ఆయన ఆ బ్యాంక్ వాళ్ళు ఇంత కట్ చేసుకుంటారు ఆయన అకౌంట్‌లోంచి. ఓకేనా? అంటే ఏంటి? ఆ ఎవ్రీ మంత్ ఆయన ఎంత ఇవ్వాలి అనేది మనం పీఎంటీలో ఫైండ్ చేస్తాం పర్ మంత్ ట్రాన్సాక్షన్‌లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కర్సర్ పెట్టేసి పీఎంటీ అనేది మనకు ఫార్ములా కదా! సో, నేను ఈక్వల్స్ టు పీఎంటీ అని చెప్పి ట్యాబ్ ప్రెస్ చేశాను. ఆటోమేటిక్‌గా అక్కడ మనకి ఫార్ములా వచ్చేసింది. చూడండి. ఫార్ములా వచ్చేసిందా? నేను ఎప్పుడైతే ప్రెస్ చేశానో వెంటనే నాకు అక్కడ ఫార్ములా వచ్చేసింది. ఫార్ములా వచ్చి బ్రాకెట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి రేట్ అని అడుగుతుంది. రేట్ అని అడుగుతుంది. సో, రేట్ అంటే ఎంతండి? రేట్ అంటే మనకి ఇక్కడ 9% అవునా? ఈ 9% కాబట్టి ఇక్కడ 9%ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ 9%ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పర్ మంత్ ట్రాన్సాక్షన్ అంటే ఎవ్రీ మంత్ ఆయన ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం తీసుకున్న ఇంట్రెస్ట్ రేటు ఇయర్‌కి 1 ఇయర్‌కి. సో, ఎవ్రీ మంత్‌తో ఈ రేట్‌ని డివైడ్ చేయాలి మనం. అంటే ఒక ఇయర్‌కి 12 మంత్స్ ఉంటాయి. సో, అప్పుడు ఈచ్ మంత్‌కి 1/12 కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ బై 12 అంటాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కామా. కామా తర్వాత మీరిక్కడ చూడండి మీకు ఎన్‌పిఆర్ అని ఉంది. ఎన్‌ఈపీఆర్. ఎన్‌పిఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అండి. టైమ్. అంటే మనకిక్కడ టైమ్ అన్నమాట. ఎన్‌పిఆర్ అంటే మనం 5 ఇయర్స్ తీసుకుంటే 5 ఇయర్స్. ఇక్కడ చూడండి 5 ఇయర్స్ తీసుకున్నారు కదా ఆయన. సో, 5 ఇయర్స్. సో, ఇప్పుడు ఈ 5 ఇయర్స్ తీసుకొని, ఈ 5 ఇయర్స్ కూడాను ప్రతి మంత్‌తో కదా ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేస్తున్నాం. 1 ఇయర్ అంటే 12 మంత్స్ ఉంటాయి. సో, అప్పుడు 5 ఇయర్స్ అంటే ఎన్నుంటాయి? 5 ఇంటూ 12 మంత్స్. సో, ఇప్పుడు నేను దీన్ని ఇంటూ 12 అంటాను. ఓకేనా? ఓకే. అగైన్ కామా పెట్టేసి ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ అండి. పీవీ అంటే.
అంటే ప్రిన్సిపల్ వాల్యూ అన్నమాట. కంప్లీట్‌గా ప్రిన్సిపల్ వాల్యూ ఎంత మనకి 5 లాక్స్ ఓకేనా? అది నేను సెలెక్ట్ చేశాను. సో, ఇప్పుడు మనం అన్నీ ఇచ్చేసాం. నేను బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అంటాను. చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడ వాల్యూ వచ్చేసింది. అంటే ఎవ్రీ మంత్ కూడా ఆయనకి 10,379 రూపీస్ కట్ అవుతుందంట. అలా 5 ఇయర్స్ వరకు. 5 ఇయర్స్ వరకు ఎన్ని మంత్స్ ఉంటాయి? 60 మంత్స్ ఉంటాయి. ఆ 60 మంత్స్ కూడా ఎవ్రీ మంత్ ఆయనకి 10,000 కట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇలా ఈఎంఐ అనేది కట్ అవుతుంది. ఈ 5 లాక్స్‌కి ఆయనకి. ఓకేనా? అంటే ఏంటి? ఎవ్రీ మంత్ ఆయన బ్యాంక్‌కి ఇంత ఇవ్వాలి. అప్పుడే 5 ఇయర్స్‌కి వచ్చేసరికి ఆయన కంప్లీట్ లోన్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ రేట్‌తో సహా ఆయన కంప్లీట్‌గా కట్టేసినట్టు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటండి ఉంది? ఐపీఎంటీ. ఐపీఎంటీ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఐపీఎంటీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేనేం జెప్పాను? కంప్లీట్‌గా ఎవ్రీ మంత్ ఇంత కట్టాలి అని జెప్పాను. కానీ ఇదేంటి? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి. అవునా? ప్రిన్సిపల్‌లో కొంత కట్ చేసుకొని, ఇంట్రెస్ట్‌లో కొంత కట్ చేసి కలిపిన అమౌంట్ ఇది. అవునా? అలా కాకుండా నాకు విడిగా ఇంట్రెస్ట్ అమౌంటే ఆయన ఎంత కడుతున్నాడు ఎవ్రీ మంత్ అనేది నాకు తెలియాలి. ఓకేనా? అప్పుడు నేను యూజ్ చేసేదే ఐపీఎంటీ అండి. ఓకేనా? ఐపీఎంటీని నేను అప్పుడు యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఓకే. మనకి సిస్టమ్ అనేది స్లో అయిందండి. జస్ట్ ఎ సెకండ్. నేను మీకు మళ్ళీ షేర్ ఇస్తాను. ఓకే. చూడండి ఇక్కడ ఐపీఎంటీ అని ఉంది. అవునా? ఐపీఎంటీ అంటే ఏంటి అంటే ఐపీఎంటీ అంటే ఇంట్రెస్ట్ పర్ మంత్ ట్రాన్సాక్షన్. అంటే ఇప్పటి వరకు మనం ఈ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ చూసాం. అది పీఎంటీ. పేమెంట్ మంత్ ట్రాన్సాక్షన్. ఓకేనా? ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ పర్ మంత్ ట్రాన్సాక్షన్ అంటే ఒక సింగిల్ మంత్‌కి ఆయన ఎంత ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తున్నాడనేది మనకు కావాలి. ఓకేనా? ఇప్పుడు దానికోసం నేనేం జేస్తానంటే అగైన్ మళ్ళీ నేను ఇక్కడ ఐపీఎంటీని కాలిక్యులేట్ చేస్తాను. దానికి కూడా మనకి ఫార్ములా ఉంది కదా! సో, ఆ ఫార్ములాని నేనిక్కడ అప్లై చేస్తానండి. చూడండి బేసిక్‌గా ఇక్కడ మనకి ఐపీఎంటీ అని ఇవ్వాలి. ప్రతి ఫార్ములాని మనం ఈక్వల్ టు తోనే స్టార్ట్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఈక్వల్ టు అని ఇస్తాను. చూడండి. జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు నేనిక్కడ ఏమి ఇస్తాను? ఐపీఎంటీ ఫార్ములా ఇస్తానండి. చూడండి. ఇక్కడ ఐపీఎంటీ ఫార్ములాని తీసుకుందాం. ఈక్వల్స్ టు ఐపీఎంటీ అని ఇస్తాను. ఓకేనా? ఈక్వల్స్ టు ఐపీఎంటీ అని ఇచ్చాను. ఇక్కడ ఐపీఎంటీ అని చెప్పేసి ఇవ్వగానే మనకి ఇక్కడ అగైన్ మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? అది సెలెక్ట్ చేశాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్ కాబట్టి బై 12 చేశాను. తర్వాత కామా పెట్టుకొని ఇక్కడ మనకి పీఈఆర్ అంటుంది. అంటే ఏంటి? పర్ పర్ మంత్ కదా మనం కాలిక్యులేట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఫస్ట్ మంత్‌కే మనం కాలిక్యులేట్ చేస్తాం ఇంట్రెస్ట్. ఎందుకంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఎంత అనేది. సెకండ్ మంత్‌కొచ్చేసరికి అది ఇంట్రెస్ట్ తగ్గొచ్చు, పెరగొచ్చు. అది మనం చెప్పలేం కదా! సో, ఫస్ట్ మంత్‌కి మనం కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి నేను 1 అని ఇస్తున్నాను. ఓకేనా? 1 కామా ఇప్పుడేంటి ఎంటర్ అంటే టైమ్. టైమ్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇంటూ 12 అని ఇస్తున్నాను. ఎందుకంటే మనం 5 ఇయర్స్ అంటే ఈచ్ ఇయర్‌కి ఒక 12 మంత్స్‌ని పెట్టేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫైనల్‌గా ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చానండి. ఓకేనా? ప్రిన్సిపల్ వాల్యూని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అన్నాను. ఎంటర్ అనగానే చూడండి ఇక్కడ మనం ఏదో సంథింగ్ మిస్ చేసాం. మళ్ళీ నేను ఫార్ములా ఇస్తాను. డోంట్ వరీ. చూడండి ఈక్వల్ టు ఐపీఎంటీ అని తీసుకున్నానండి. ఐపీఎంటీ అని తీసుకొని ఈక్వల్ టు ఐపీఎంటీ అని ఇచ్చాను.
ట్యాబ్ ఎంటర్ చేశాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9 కదా, సో బై 12 అన్నాను, పర్ మంత్ కాబట్టి. నెక్స్ట్ మనకు వచ్చి పర్ మంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 1 ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టైం, ఎన్పర్ అంటే టైం అండి. టైం కాబట్టి నేను ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఇక్కడ 12 మంత్స్ పర్ 1 ఇయర్ కాబట్టి 5 ఇయర్స్కి ఇన్ మల్టిప్లై బై 12 చేశాను, కామా పెట్టేసి ప్రిన్సిపల్ అమౌంట్ని ఇచ్చేసాను. ఓకేనా, ఎంటర్ అన్నాను. చూసారా, అంటే పర్ మంత్ ఇంట్రెస్ట్ వచ్చి 3750 రూపీస్. ఇదంతా మైనస్లో ఎందుకు వస్తుంది అంటే మన దగ్గర నుంచి కట్ అయిపోతుంది అమౌంట్, బ్యాంక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మైనస్లో వస్తుందండి ఈఎంఐ ఎప్పుడు కూడా. ఓకేనా, నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటండి, పీపీఎంటీ. పీపీఎంటీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం రీసెంట్గా, ఒక మంత్కి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు అనేది, అలానే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు అనేది కూడా చూడాలి కదా. సో అది ఇప్పుడు చూద్దాం. చూడండి, పీపీఎంటీ కూడా మనకి సేమ్ ఈక్వల్ టు పీపీఎంటీ అని ఇచ్చాను. ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9, అగైన్ నేను మళ్ళీ బై 12 చేశాను పర్ మంత్ కాబట్టి. ఫస్ట్ మంత్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 1 ఇచ్చాను. అండ్ నెక్స్ట్ 5 తీసుకున్నాను, మల్టిప్లైడ్ బై 12. ఓకేనా, ఫైనల్గా మనం ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాం. బ్యాక్ ఎండ్లో ఫార్ములా మారుతుందండి. ఇక్కడ మనకి ఫార్ములా ఒకేలాగా అనిపిస్తుంది, బట్ బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేషన్ అనేది మారుతుంది. ఓకేనా, ఓకే. చూసారా, అంటే ఇక్కడ 6629 రూపీస్ అనేది పే చేస్తున్నారు ప్రిన్సిపల్ అమౌంట్ లోంచి మంత్లీ. ఇంట్రెస్ట్ వచ్చి 3750 రూపీస్ ని పే చేస్తున్నారు ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా, ఇప్పుడు మీరు ఇంకా డౌట్ అయితే చూడండి, ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పి తీసుకున్నాను. ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని తీసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూని అండ్ ఈ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2 వాల్యూస్ ని సెలెక్ట్ చేసి ఎంటర్ అన్నాను. చూడండి, సేమ్ వాల్యూ వచ్చింది మనకి. ఇక్కడ ఏదైతే మంత్లీ ఈఎంఐ వచ్చిందో అదే మంత్లీ ఈఎంఐ ఇక్కడ వచ్చేసింది. అంటే ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేసి ఈఎంఐ రూపంలో ఆయన పే చేస్తున్నారు అనమాట. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి, 10 lakhs ఇచ్చాను. ఓకేనా, 10 lakhs అని ఇస్తే చూడండి, ఆటోమేటిక్గా 10 lakhs కి ఇక్కడ వాల్యూస్ మారిపోయాయి. అంటే 10 lakhs లోన్ తీసుకుంటే ఎంత పే చేయాలంట, 10 lakhs లోన్ తీసుకుంటే ఆయన 10 lakhs లోన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ కూడా మనకి ఇక్కడ 20,758 రూపీస్ పే చేయాలంట ఈఎంఐ రూపంలో. అందులో మనకి ఇంట్రెస్ట్ వచ్చి 7,500, నార్మల్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 13,258 రూపీస్, కలిపి 20,758 రూపీస్ కట్ అవుతుంది. ఓకేనా, సో అలా మనం పిఎంటీ, ఐపీఎంటీ, పీపీఎంటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకేనా, నెక్స్ట్ మనకున్నది టెక్స్ట్ అండి. టెక్స్ట్, ఓకేనా, చూడండి ఇక్కడ ఫార్ములాస్ లో మనకి నెక్స్ట్ ఉన్నది ఏంటి, టెక్స్ట్. ఓకేనా, టెక్స్ట్ గురించి చూద్దాం. టెక్స్ట్ కన్నా ముందు మనకి లాజికల్ ఉంది కదా, సో లాజికల్ గురించి చూద్దామండి. లాజికల్ అంటే ఏంటి అంటే మనకి ట్రూ అండ్ ఆర్ ఇఫ్ నాట్, ఇక్కడ చూడండి రాసాను నేను, ట్రూ అండ్ ఆర్ ఇఫ్ నాట్, వీటి గురించి మనం లాజికల్ ఆపరేషన్స్ ని చేస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక తీసుకున్న టేబుల్ ని తీసుకున్నానండి. బేసిక్ గా ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని నేను యాడ్ చేసేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా మన యావరేజ్ ఎలా చేయాలో. ఈక్వల్ టు యావరేజ్ అని ఇచ్చేసి నేను డైరెక్ట్ గా ఈ 4 వాల్యూస్ ని సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేశాను, ఎంటర్ అన్నాను. చూసారా, యావరేజ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండిల్ తో డ్రాగ్ చేసుకోగానే కంప్లీట్ గా ప్రతి ఒక్కరిది యావరేజ్ వచ్చేసింది. అవునా, అండ్ రిజల్ట్. రిజల్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు వచ్చేసరికి ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఫైనల్ రిజల్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి నేను చెప్తాను చూడండి. ఎందుకని ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నానంటే ఫైనల్ రిజల్ట్ మనం గ్రేడ్స్ లో తీసుకున్నామే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరికి ఎంత వచ్చింది, పర్సంటేజ్ వచ్చింది. యావరేజ్ అంటే పర్సంటేజే కదా ఇక్కడ. సో పర్సంటేజ్ ఫస్ట్ పర్సన్ కి 83% వచ్చింది, సెకండ్ పర్సన్ కి 88 వచ్చింది, థర్డ్ పర్సన్ కి 85 వచ్చింది, ఫోర్త్ పర్సన్ కి 54 వచ్చింది. ఇలా ఇంత పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు నేను గ్రేడ్స్ లో చేంజ్ చేయాలి వాళ్ళని.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాను రిజల్ట్ లో. అది ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈక్వల్ టు ఇఫ్ అని తీసుకుంటానండి. ఇక్కడ చూసారా ఇఫ్ గురించి నేను చెప్తున్నాను లాజికల్ ఫార్ములాస్ లో. ఓకేనా, ఇఫ్ అని తీసుకొని ట్యాబ్ ఇచ్చేసాను. ఆటోమేటిక్ ఇక్కడ లాజికల్ టెస్ట్ అని వచ్చింది చూడండి. ఓకేనా, లాజికల్ టెస్ట్ అంటే మనం ఫస్ట్ లాజిక్ ని టెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్ నే కదా మనం టెస్ట్ చేయాలి. ఇఫ్ యావరేజ్ అంటే యావరేజ్ ఇది కదా, ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ G2 వచ్చేసింది చూడండి. ఈజ్ గ్రేటర్ దాన్, చూడండి, ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాకు యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ కానీ 60 ఉంటే నాకు కామా పెట్టేసి ఏ గ్రేడ్ కావాలి. ఆ ఏ గ్రేడ్ కూడా నేను కొటేషన్ లో మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను కొటేషన్ క్లోజ్ చేశాను, కామా ఇచ్చాను. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటి, మళ్ళీ ఇఫ్ తీసుకున్నాను, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేశాను, మళ్ళీ ఇదే వాల్యూ కదా, ఇదే వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 తీసుకుంటాను. ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అంటే 50 కంటే ఎక్కువ ఉంటే నాకు బి గ్రేడ్ కావాలి. సో కామా పెట్టుకొని కొటేషన్స్ ఓపెన్ చేసి బి ఇచ్చాను, మళ్ళీ కొటేషన్స్ క్లోజ్ చేసేసి కామా ఇచ్చేసాను. ఈ 2 కండిషన్స్ కూడా ఫాల్స్ అయిపోతే మిగిలిన కండిషన్ ఏంటండి, సి గ్రేడ్. అవునా, సో నేను అప్పుడు కండిషన్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ గా ఇక్కడ సి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే లాస్ట్ కండిషన్ ఒక్కటే మనకి వేరే ఛాన్స్ లేదు అన్నప్పుడు దాన్ని డైరెక్ట్ గా వేసేయచ్చు. సో ఇప్పుడు మనం 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నాం కదా, సో 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసేసాను, ఎంటర్ అన్నాను. చూడండి వెంటనే మనకి ఇక్కడ ఏ వచ్చేసింది. సో అలా మనం గ్రేడ్స్ ఫైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని డ్రాప్ డౌన్ చేశాను అనుకోండి, ప్రతి ఒక్కరికి గ్రేడ్ వచ్చేసింది. చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాను, 60 కన్నా అబోవ్ ఉంటే ఏ గ్రేడ్ రావాలి. సో ఏ గ్రేడ్ వచ్చింది. 88, 60 అబోవ్ కాబట్టి ఏ గ్రేడ్ వచ్చింది. 85, 60 అబోవ్ కాబట్టి ఏ గ్రేడ్ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి అవినాష్ 54% వచ్చింది. సో బి గ్రేడ్ వచ్చింది తనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30, రాజుకి 2 మార్క్స్ 30లో పెట్టాను అనుకోండి. చూసారా, ఇదేమో 40 పెట్టాను. 40 పెట్టంగానే ఏమైంది, ఆటోమేటిక్ గా తనది బిలో 50కి వెళ్ళిపోయింది పర్సంటేజ్. మనం ఏం చెప్పాం, బిలో 50 వస్తే సి గ్రేడ్ రావాలని. చూసారా సి గ్రేడ్ వచ్చేసింది. ఇలా మనం ఇఫ్ కండిషన్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేసి, కండిషనల్ ఫార్ములాస్ అంటాం వీటిని. ఓకేనా, లాజికల్ ఫార్ములాస్ అంటాం. ఓకేనా, వీటిని యూజ్ చేసి మనం కండిషన్స్ ఇచ్చి మనం గ్రేడ్స్ అనేది ఫైండ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ నేను గ్రేడ్ పెట్టాను కాబట్టి గ్రేడ్ వచ్చింది. మీకు కావాల్సిన పాస్ ఫెయిల్ అలా కూడా పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకున్నది ఎండ్ గేట్ ఆర్ గేట్ అండి. ఎండ్ గేట్ ఆర్ గేట్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఎండ్ గేట్ ఆర్ గేట్ గురించి చూడాలని నేను ఇక్కడ 0 0 1 0 0 1 1 1 అని ఇచ్చానండి. ఇవేంటి, ఆన్ ఆఫ్ స్విచెస్. అవునా, ఇక్కడ ఎండ్ అంటే ఏంటి, 0 0 అంటే 0 అయిపోతుంది, 1 0 అన్నా 0 అయిపోతుంది, 0 1 అన్నా 0 అయిపోతుంది, 1 1 అంటే మాత్రమే 1 అవుతుంది. అవునా, అలానే ఆర్ గేట్ అంటే ఎయిదర్ ఏదో ఒకటి 1 ఉన్నా కానీ మనకు 1 వస్తుంది. అవునా, సో అది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈక్వల్ టు ఎండ్ అని చెప్పేసి ఈ 2 సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్నానండి, కామా ఈ సెల్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేసాను, ఎంటర్ అన్నాను. చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 0 0 0 0 ఎప్పుడు ఫాల్స్, అంటే 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్, కాబట్టి ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి మనకు ఫాల్స్ అని చెప్పేసింది. అగైన్ నేను ఇప్పుడు మరి ప్రతిసారి ఫార్ములా చేయక్కర్లేదు కదా, ఏం చేస్తాను, సింపుల్ గా ఫ్రీ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాను. చూడండి ఫాల్స్ 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 ట్రూ, అంటే మనకి ఎండ్ గేట్ అంటే ఓన్లీ ఒక్క కండిషన్ లోనే ట్రూ అవుతుంది, రిమైనింగ్ కండిషన్స్ లో ఫాల్స్ అయిపోతుంది. ఇదేంటిది, ఎండ్ అండి. ఇప్పుడు నేను ఆర్ గురించి చూస్తాను, ఆర్ గురించి చూద్దాం. చూడండి ఇది ఆర్ కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చేసి ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఇచ్చి ఈ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసేసాను, ఎంటర్ అన్నాను. చూడండి 0 0 ఫాల్సే కదా ఆర్ లో. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూస్ చూద్దాం. నేను ఫ్రీ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. చూడండి ఆటోమేటిక్ గా 3 వాల్యూస్ 3 పాసిబిలిటీస్ మనకి ట్రూ వచ్చాయి. ఎందుకు, అది ఆర్ గేట్ కాబట్టి. ఓకేనా, ఇలా మనం ఎండ్ ఆర్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలా ఎండ్ ఆర్ అనేది మనం చేసుకోవచ్చు.
ఓకే, ఇవి లాజికల్ ఫార్ములాస్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి నాట్ అండి. నాట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈక్వల్ టు నాట్ అని చెప్పేసి ఫార్ములా తీసుకొని ఇక్కడ 1 అని ఇచ్చాను. 1 అంటే ఏంటి, ట్రూ కదా. సో నేను దాన్ని క్లోజ్ చేసేసి ఎంటర్ అన్నాను. ట్రూకి ఆపోజిట్ ఏంటండి, నాట్. ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వచ్చేసింది. సో అలా మనం నాట్ ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకున్నది ఏంటండి, టెక్స్ట్. టెక్స్ట్ లో మనకి ఏమేమి ఉంటాయి, అందులో మనం మాక్సిమం యూజ్ చేసే ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఇక్కడ చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ అండి. ఓకేనా. క్లీన్ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈక్వల్ టు క్లీన్ అని అన్నాను. ఓకేనా. క్లీన్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ నేను ఏదో ఒక టెక్స్ట్ ఇస్తానండి. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని క్లీన్ చేయాలో మనకు అదైతే ఉండాలి కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కర్సర్ పెట్టేసి నేను ఇక్కడ ఒక వర్డ్ ని టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిస్టమ్ అని టైప్ చేస్తాను. ఓకేనా. ఈ సిస్టమ్ ని టైప్ చేశాను కదా, దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటాను. మనకు తెలుసు కదా ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి అవన్నీ కూడాను. సో నేను ఇక్కడ అవన్నీ యూజ్ చేసి కలర్స్ అవి అప్లై చేస్తాను. రెడ్ కలర్ అప్లై చేశాను, బోల్డ్ లో పెట్టేసుకున్నాను. ఓకేనా. బోల్డ్ లో పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం అంటే ఏంటి, బేసిక్ గా ఈ ఫార్మేట్ అంతా తీసేసి నార్మల్ గా మనం సిస్టమ్ అని టైప్ చేసాం కదా బ్లాక్ కలర్ లో, అలా వచ్చేయాలి నాకు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈక్వల్ టు క్లీన్ అని ఇచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఈ వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేసి ఎంటర్ అంటాను. చూడండి ఆటోమేటిక్ గా మనం అప్లై చేసిన కలర్ అన్ని పోయి నార్మల్ గా వచ్చేసింది. చూసారా. ఇలా మనం కావాలనుకుంటే క్లీన్ చేసుకోవచ్చండి. ఇదే సిస్టమ్ ని నేను క్యాపిటల్ లెటర్స్ లో తీసుకున్నాను, అవునా. అలా కాకుండా నేను స్మాల్ లెటర్స్ లో మార్చాలి అనుకుంటే నేను సింపుల్ గా ఏం చేస్తాను, ఈక్వల్ టు లోవర్ అని చెప్పేసి ఈ వర్డ్ ని అగైన్ సెలెక్ట్ చేసుకుంటాను. క్లోజ్ చేసేసి ఎంటర్ అనండి. చూడండి అన్ని స్మాల్ లెటర్స్ లో చేంజ్ అయిపోయాయి, అవునా. అలా మనం ఎలా కావాలనుకుంటే అలా మనం క్యాపిటల్ టు స్మాల్, స్మాల్ టు క్యాపిటల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ అప్పర్ అని ఉంది. అప్పర్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్న సిస్టమ్ అప్పర్ లోనే ఉంది కదా. అలా కాకుండా ఇక్కడ చూడండి లోవర్ లెటర్స్ లో సిస్టమ్ అని ఉంది. సో లేదు అంటే నేను ఇక్కడ కంప్యూటర్ ని తీసుకుంటాను స్మాల్ లెటర్స్ లో. ఓకేనా. కంప్యూటర్. ఓకే, ఇప్పుడు ఇది స్మాల్ లెటర్స్ లో ఉంది కదా, క్యాపిటల్ లోకి మారిపోవాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈక్వల్ టు అప్పర్ అని ఇచ్చేసి ట్యాప్ ప్రెస్ చేసి ఈ వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను. చూడండి ఇక్కడ స్మాల్ లెటర్స్ లో ఉన్న కంప్యూటర్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్ లో చేంజ్ అయిపోయింది. అంటే అప్పర్ లోవర్ కేస్ లో ఉన్నది అప్పర్ కేస్ లో చేంజ్ అవ్వచ్చు, అప్పర్ కేస్ లో ఉన్నది లోవర్ కేస్ లో చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్ అంటే ఏంటంటే, ఇదే కంప్యూటర్ ని నేను ఇక్కడ ఇలా ఇస్తానండి. ఓకే, అంటే ఏంటి, కొన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చాను, కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను, అంత ప్రాపర్ గా లేదు కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్వల్ టు ప్రాపర్ అని చెప్పేసి ఈ వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేసి ఎంటర్ అంట. చూడండి అన్ని ప్రాపర్ గా వచ్చేసే లెటర్స్ అన్ని కూడా. అలానే ఇదే కంప్యూటర్ కి నేను రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకొని ఎన్ని లెటర్స్ కావాలో అన్ని లెటర్స్ ఇక్కడ టైప్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఏంటి, ఈక్వల్ టు రైట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని మనం ఎన్ని క్యారెక్టర్స్ అయితే కావాలో ఆ క్యారెక్టర్స్ ని కామా పెట్టి ఇవ్వాలి. రైట్ సైడ్ నుంచి నాకు 3 మాత్రమే కావాలి, కామా పెట్టి 3 ఇచ్చాను. ఓకే, క్లోజ్ చేశాను, ఎంటర్ అన్నాను. చూడండి రైట్ సైడ్ నుంచి 3 లెటర్స్ ఏమి ఉన్నాయి, టిఈఆర్ అదే కదా వచ్చింది. అలానే మళ్ళీ ఇక్కడ మనం లెఫ్ట్ కూడా సేమ్, ఈక్వల్ టు లెఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడండి కంప్యూటర్ ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ నుంచి నాకు 3 వర్డ్స్ కావాలి, 3 లెటర్స్. ఓకే, చూసారా. ఇలా మనం లెఫ్ట్, రైట్, క్లీన్, లోవర్, అప్పర్, ప్రాపర్ ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ మనకున్నది డేట్ అండ్ టైం. డేట్ అండ్ టైంకి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ ని తీసుకున్నానండి. మనకి ఫార్ములాస్ లో నెక్స్ట్ ఉన్నది ఏంటండి, డేట్ అండ్ టైం కదా. సో నేను డేట్ ని ఒకటి తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 14/6/2021
2000 అని తీసుకున్నాను. ఓకేనా? ఈ డేట్‌ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో డే ఏంటి? 14 కదా! అది ఒక్కటే నాకు రావాలి. డే ఏంటో నేను ఫైండ్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఈక్వల్ టు డే అని చెప్పేసి ఫార్ములా అప్లై చేసేసి ఈ డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటాను సింపుల్‌గా. క్లోజ్ చేసేసి ఎంటర్ అంటాను. చూడండి ఒక డే ఒక్కటే వచ్చింది 14. అలానే మంత్ కూడా అంతే. ఈక్వల్ టు మంత్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ డేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. క్లోజ్ చేసేసి ఎంటర్ అనగానే మనకి ఓన్లీ మంత్ ఒక్కటే వచ్చింది 6th మంత్. అలానే ఇయర్ ఈక్వల్ టు ఇయర్ ఈ డేట్‌ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇయర్ ఒక్కటే వచ్చేసింది చూసారా? అలానే టుడే ఈ రోజు డేట్ ఎంతో నాకు కావాలి అనుకుంటే నేను సింపుల్‌గా ఈక్వల్ టు టుడే అని చెప్పేసి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేయడమే. మనం ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ చేయగానే ఈరోజు డేట్ వచ్చేసింది చూడండి. అలానే నవ్వు ఇప్పుడు ప్రెజెంట్ డేట్ టైమ్‌తో పాటు నాకు కావాలనుకుంటే నేను యూజ్ చేసే ఫార్ములా నవ్వండి. నవ్వని ఇచ్చాను. నవ్వని ఇవ్వగానే ఇక్కడ చూసారా? ఈ డేట్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోక్కర్లేదు. ఈ రోజు కదా! సో, నేను నవ్ అని చెప్పి బ్రాకెట్ ఓపెన్, క్లోజ్, ఎంటర్ చూసారా? విత్ టైమ్‌తో పాటు మనకొచ్చేసింది. ఇలా మనం డేట్ అండ్ టైమ్‌ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకున్నది లుకప్ అండి. లుకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎక్కువ డేటా ఏదైనా ఉంటే లుకప్ యూజ్ చేయడం వల్ల ఒక కేటగిరీవి ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. వాటిని ఎంత క్వాంటిటీ అనేది సేల్స్ చేసాము అనేది క్వాంటిటీ తీసుకున్నాను. అంటే కీబోర్డ్ 15 సేల్స్ చేసాం. మౌస్ 26 సేల్స్ చేసాం. ఇప్పుడొచ్చేసరికి వీలుకప్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ వీలుకప్‌లో ఈ ఈ పార్ట్‌లో నేను వీలుకప్ ఫార్ములా ఇచ్చాననుకోండి. నేను ఏ ఇండెక్స్ ఎంటర్ చేస్తే ఆ ఇండెక్స్ సంబంధించిన వాల్యూ వచ్చేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఈక్వల్ టు వీలుకప్ అని ఇచ్చానండి. వీలుకప్ అని ఇవ్వగానే లుకప్ వాల్యూ అడుగుతుంది ఫస్ట్. అంటే లుకప్ వాల్యూ అనేది మనకి ఎక్కడ రావాలి అని అడుగుతుంది. సో, నేను ఎక్కడో దగ్గర కర్సర్ పెట్టేసి తీసుకుంటాను. ఇక్కడ పెడుతున్నాను కర్సర్. ఓకేనా? ఇక్కడ పెట్టానండి. అంటే నాకు ప్రతిసారి నేను లుకప్ వాల్యూ ఇక్కడ చూసుకోవాలి. ఏ వాల్యూ కావాలనుకుంటే ఆ వాల్యూ ఇక్కడ నాకొచ్చేయాలి. ఓకే. కామా. నెక్స్ట్ మనకేంటి టేబుల్ అరే అన్నది. టేబుల్ అరే అంటే ఏంటంటే కంప్లీట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. కంప్లీట్ రేంజ్. ఓకే. ఇచ్చాను కదా! నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ వాల్యూ అంటే మన క్వాంటిటీ కావాలి అంటే అది క్వాంటిటీ ఏ రోలో ఉందండి? థర్డ్ రోలో ఉంది. థర్డ్ కాలమ్‌లో ఉంది. ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్ కదా! క్వాంటిటీ నాకు కావాలి. సో, నేను థర్డ్ కాలమ్ కాబట్టి 3 అని ఇస్తున్నాను. ఓకేనా? 3 అని ఇచ్చాను. ఇప్పుడు 3 అని ఇచ్చేసి నేను సింపుల్‌గా ఎండ్ చేసేస్తానండి. ఇప్పుడు నేనిక్కడ వీలుకప్ ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేనిక్కడ ఈక్వల్ టు వీలుకప్ అని ఇస్తాను. ఓకేనా? చూడండి ఇక్కడ ఇద్దాం. ఇక్కడ నేను ఈక్వల్ టు వీలుకప్ అని తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ వాల్యూ ఎక్కడ ఇవ్వాలనేది ఇక్కడ సెర్చ్ చేసుకుంది. ఇక్కడ ఇస్తున్నాను. సో, ఇక్కడ టేబుల్ రేంజ్ అడుగుతుంది కాబట్టి కంప్లీట్ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ మళ్ళీ మనకి థర్డ్ వాల్యూ ఇండెక్స్ కావాలి కాబట్టి క్వాంటిటీ థర్డ్ ఇండెక్స్‌లో ఉంది కాబట్టి థర్డ్ కాలమ్ ఇండెక్స్ ఇచ్చేసాను. ఎంటర్ అన్నాను. చూడండి ఇక్కడ మనకి ఇలా వచ్చింది. కానీ ఏంటి మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2లో ఎంత ఉంది క్వాంటిటీ 26. నేను ఇక్కడ 2 ఇస్తాను. చూడండి మనకి 26 వచ్చింది. అదే నేను ఇక్కడ 4 ఇస్తే 44 వచ్చింది. ఇక్కడ 44 కదా క్వాంటిటీ. సో, అలా మనం వీలుకప్ యూజ్ చేసి అదే మోడెమ్ కావాలి 7 అని ఇస్తాను. 7 మోడెమ్ ఎంత క్వాంటిటీ సేల్ అయిందంటే 65 అని వచ్చేసింది. ఇలా మనం వీలుకప్ యూజ్ చేసి ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ సింపుల్‌గా మనం ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి వాల్యూని ఫైండ్ చేసుకోవచ్చండి. అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక రో గాని, కాలమ్ గాని వాల్యూని మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 26ని సెలెక్ట్ చేశానండి. ఓకేనా? 26ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎంటర్ అంటాను. ఎంటర్ అంటే చూడండి. చూడండి ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ యారే సెలెక్ట్ చేసుకోవాలంటే కంప్లీట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని కామా అని చెప్పి ఇక్కడ మనం రో వాల్యూ ఎంత, కాలమ్ వాల్యూ ఎంత అనేది ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో థర్డ్ కాలమ్‌లో ఉన్న వాల్యూ నాకు కావాలి. బేసిక్‌గా చూడాలంటే ఇది సెకండ్ రో కదండీ! థర్డ్ కాలమ్ ఇది. అంటే మనకి 15 రావాలి. చూడండి నేను
తీసుకోగానే 15 వచ్చేసింది. అవునా? అలా మనం ఎలా కావాలనుకుంటే అలా మనం ఇండెక్స్‌ని ఫైండ్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో గైస్ ఇది ఈ రోజుకి క్లాస్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో మన రిమైనింగ్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీడియో బాగా లెంత్ ఎక్కువైపోవడం వల్ల నేను ఇక్కడితోనే ఆపేస్తున్నాను. సో డోంట్ వరీ మీకు రిమైనింగ్ ఫార్ములాస్ నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్‌గా ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.